ములక్కాడ పప్పుచారు. ములక్కాడ పప్పుచారు ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామండి. కావలసిన పదార్థాలు: ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పప్పు, అందులో కావలసిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ములక్కాడలు, టమాటాలు, కొత్తిమీర, చింతపండు రసం. ముందుగా ఏం చేస్తామంటే ఈ చింతపండు రసాన్ని ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోండి. తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా వాటర్ వేసుకుని కొద్దిగా పలచగా అందులో కొంచెం పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలియబెట్టి బాగా మరగనివ్వాలండి. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగా అవ్వాలన్నమాట. పప్పుచారు గుమగుమలాడుతూ బాగా మరిగిపోతుందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపులో నూనెకి బదులు నెయ్యి వేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిరపకాయలు కంపల్సరీ కావాలండి, ఎందుకంటే ఇందులో కారం వేయలేదు కాబట్టి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, వీటిని మనం పోపు వేసుకుందాం. పోపు చిటపటలాడుతున్నప్పుడే ఈ పప్పుచారుని అందులో వేసుకోవాలి. గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయిందండి. ములక్కాడ పప్పుచారు.